హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్బి టీవీ. ఈరోజు మన వీడియోలో డబుల్ కా మీఠా ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బ్రెడ్ తీసుకొని దాన్ని 4 పీసెస్లా ఇలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. మనకు ఎంతైతే కావాలో అన్ని బ్రెడ్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని డీప్ ఫ్రై చేయడానికి ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని అందులో ఒక్కొక్కటిగా వేయాలి. వాటిని రెండు సైడ్లు ఇలా గోల్డ్ కలర్ వచ్చే విధంగా కాల్చుకోవాలి. బాగా మాడనివ్వకూడదు, మాడనిస్తే బ్రెడ్ ముక్కలు చాలా గట్టిగా అయిపోతాయి. మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నిటిని ఇలా ఈ విధంగా రెండు సైడ్లు డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఇలా కాల్చుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. పాకానికి బౌల్ పెట్టి అందులో చక్కెర వేయాలి. 1 కప్, 1/2 కప్ వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి దాన్ని ఇలా కలపాలి. మరీ పాకం వచ్చే విధంగా ఏం ఉంచకూడదు, నార్మల్గా ఉంచి అందులో 1 కప్ పాలు పోయాలి. మనకు సరిపడాలని ఇంకొన్ని పోసుకోవాలి. దాన్ని ఒకసారి ఇలా కలపాలి. అది కొంచెం చిక్కగా అయిన తర్వాత మనం కాల్చుకున్న బ్రెడ్ ముక్కల్ని అందులో ఒక్కొక్కటిగా వేయాలి. కాల్చుకున్న ముక్కలన్నిటిని అందులో వేయాలి. అవి నానే విధంగా వేయాలి. అందులో ఒకసారి మిక్స్ చేయాలి. అవి నానే విధంగా లోపలికి ఇలా మిక్స్ చేయాలి. మరీ ఊకే కలపకూడదు, ఊకే కలిపినా కూడా బ్రెడ్ ముక్కలు మెత్తగా అయిపోతాయి. ఆ తర్వాత 1 చెంచాడు నెయ్యి వేయాలి. నెయ్యి వేసిన తర్వాత మనకు డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని ఇలా చిన్న ముక్కలుగా వేసి పైన వేసుకోవాలి. తర్వాత యాలకులు వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఈజీ అండ్ టేస్టీ డబుల్ కా మీఠా రెడీ అయిపోతుంది. అండ్ హెల్దీ కూడా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.